ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతుంది. పలువురు కేంద్ర మంత్రులతో ఆయన ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 4 కేంద్ర మంత్రులను కలిసిన సీఎం తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అలాగే కేసీ వేణుగోపాల్తో సమావేశమయ్యారు. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై కేసీ వేణుగోపాల్తో చర్చించనున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాణా ప్రతాప్ మరింత సమాచారం అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. నిన్నటి నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి చాలా బిజీగానే గడుపుతున్నారు. ముఖ్యంగా ఇవాళ మాత్రం కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన తర్వాత ఏఐసిసి జనరల్ సెక్రటరీ బట్టి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, తర్వాత లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని ఇవాళ ఆయన కలిశారు. ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి విషయాలు కూడా రాహుల్ గాంధీ అలాగే కేసీ వేణుగోపాల్ దృష్టికి ఆయన తీసుకొచ్చాడు. దాదాపు 70% వరకు కూడా సీట్లను కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునేది కూడా ఆయన చెప్పాడు. ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఎంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్న దానిపై కూడా పూర్తి స్థాయి వివరాలను కూడా ఇవాళ వారి ముందు ఉంచినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇప్పటి వరకు కూడా గతంలో జరిగినటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీలు కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా కూడా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు కొన్ని నివేదికలను కూడా ఆయన ఇద్దరికి ఇచ్చారు. సో ప్రాక్టికల్ గా ఎంతవరకు బలోపేతంగా ఉందన్న దానిపై కూడా ఆయన ఇచ్చారు. దాంతో పాటు రేపు రిజల్ట్ రాబోతున్నాయి కాబట్టి నిన్న పోలింగ్ జరిగినటువంటి తీరును పైన దాదాపు 116 మున్సిపాలిటీ 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఈ ఫలితాలు రేపు వెల్లడి కాబోతున్నాయి కాబట్టి దీంట్లో చాలా మెరుగైన ఫలితాలు రాబడుతుందనేది కూడా వాళ్ళ ముందు వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా దీనికి అన్నిటికీ సక్సెస్ కారణం ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం గాని, అలాగే సన్నబియ్యం పంపిణీ గాని, ఉచిత బస్సు ప్రయాణం గాని, రైతు రుణమాఫీ గాని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ సంబంధించిన అంశము, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేత లాంటి కార్యక్రమాల అమలుతోనే ప్రభుత్వం పైన ప్రజల్లో చాలా వరకు కూడా సానుకూలత పెరిగిందనేది కూడా రాహుల్ గాంధీకి కానీ, అలాగే నిన్న కలిసినటువంటి ఖర్గే కానీ, ఇవాళ కేసీ వేణుగోపాల్కి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఉద్యోగ నియామకాలు కానీ, అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన అంశం కానీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం కానీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, అలాగే అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఇవాళ రాహుల్ గాంధీ కానీ కేసీ వేణుగోపాల్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో రేపు రిజల్ట్ రాబోతున్నాయి కాబట్టి చాలా సంబరాలకు ఘనంగా చేసుకోబోతున్నామని కూడా చెప్తున్నారు. కేవలం ఇంకా 2.5 సంవత్సరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో మరింతగా మేము వెళ్ళబోతున్నాం. పైగా పథకాల అమలులో కూడా ఎక్కడ జాప్యం లేకుండా కూడా మేము చూసుకుంటున్నామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని సమన్వయంగా కూడా మేము నడుపుతున్నాం. ఎందుకంటే పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానీ బహిరంగ సభల ద్వారా కూడా పూర్తి స్థాయిలో ప్రజలతో మేము మమైకమై వారికి వివరిస్తున్నాం. ఆ వాస్తవాలు వివరించడంతోనే మెరుగైన ఫలితాలను సాధించగలుగుతున్నాం. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, దాంతో పాటు ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోయాలని వాళ్ళు చేసినా కానీ అవేమి ప్రజలు నమ్మటం లేదనేది కూడా ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళిద్దరి దృష్టికి వెళ్లారు. దాంతో పాటు చూసాం ఉదయం పూట రాజ్నాథ్ సింగ్ ని కలవడము, తర్వాత రామ్మోహన్ నాయుడిని కలవడము, వీళ్ళందరూ జోషి ప్రహ్లాద్ ని కలవడము, వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఇప్పుడు పార్టీకి సంబంధించిన అంశాలపైన ఆయన చాలా సుదీర్ఘంగానే వారితో చర్చించినట్టుగా మనకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.